అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 191వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు మరియు జిజ్ఞాసులు, భక్తులు, సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. ముందు మాటగా మనం మరొక ముఖ్య అంశాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. ఏమిటండి అది? భక్తి మార్గంలో మీరు ఒక్కసారి గమనించినట్లయితే మన విశిష్టమైనటువంటి ప్రవచనకర్తల మాటల్లో ఎక్కువగా సంస్కృతము దొరుకుతుందండి. సంస్కృత శ్లోకాలని వారు చెప్పి దాని యొక్క భాష్యాన్ని చెప్తారు. ఆ విధంగా సంస్కృతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదండి. సంస్కృత శ్లోకము ద్వారా ఒక్క విషయాన్ని వారు రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమిటంటే సంస్కృతము అంటే భగవంతుడి యొక్క మహావాక్యము, శాస్త్రములో చెప్పబడినటువంటి సత్యము అన్నటువంటి భావన వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒకసారి మనం గమనించినట్లయితే భగవద్గీత మొత్తం అంతా కూడా సారాంశం ఏంటండి? సంస్కృతము కాదు, మన సంస్కృతిని పరివర్తన చేసుకోవాలి. అర్థమైందండి? మన కల్చర్ని పరివర్తన చేసుకోవాలి. ఇప్పుడు మన డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు, ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు కూడా సంస్కృతి సంపద అని పెట్టారు. అర్థమైందండి? అంటే సంస్కృత సంపద, దైవీ సంపద నుంచి 16వ అధ్యాయం పేరు. సో ఆ విధంగా దైవీ సంస్కారాలని మనం అభివృద్ధి చేసుకోవాలి, పెంపొందించుకోవాలనే భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం. ఇక్కడ సంస్కృతానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ సంస్కృతిని పెంచుకోవడానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. గమనించవలసిన విషయం ఇదనమాట. సంస్కృతిని పెంచుకోవడం అంటే సంస్కార పరివర్తన చేసుకోవడం. ఎందుకంటే చాలా సింపుల్ అండి, చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా భగవంతుడు ఏం స్పష్టం చేయడం జరిగిందండి? మనం అప్పటికే 190 ఎపిసోడ్లు మనం చెప్పుకున్నాం. అంటే సుమారు 100 గంటలు కేవలం భగవద్గీత శ్లోకాల ఆధారంగానే మనం ఒక 100 గంటల చర్చ చేసుకున్నాం. దానిలో సారం ఏమి మనకి అర్థమైంది? ఏమండి? సంస్కార పరివర్తన. సంస్కృతి అన్నా సంస్కారం అన్నా ఒకటే. కానీ సంస్కృతం అంటే అది ఒక లిటరేచర్ అయిపోయింది, అదొక లాంగ్వేజ్ అయింది. మనం లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ సంస్కార పరివర్తనకి ప్రాధాన్యం ఇవ్వటం లేదు. సంస్కార పరివర్తన ద్వారానే, ఎందుకంటే జన్మ జన్మలుగా మనుషులు చేస్తున్నటువంటి ఈ యొక్క తప్పుడు కర్మలు, పాప కర్మలు, లోపభూయిష్ట కర్మలు, నీచ నికృష్ట కర్మలు, భ్రష్ట కర్మలు, వీటి ద్వారా ఏమవుతున్నాయంటే సంస్కారాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఆత్మలో ఏర్పడుతున్నాయి, ఆత్మకు అంటుకుంటున్నాయి. మనం చాలా స్పష్టంగా చర్చించుకున్నాం. ఆత్మ నిర్లేపం అని అన్నారు. నిర్లేపం అన్నది భగవంతుడు ఖండిస్తున్నాడు. ఆత్మకే అంటుకుంటాయి మనం చేసినటువంటి కర్మల యొక్క, మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ, దాని యొక్క ఫలము ఆత్మకి అంటుకుంటుంది. కాబట్టే మనుషులని ఏమంటారు? పాపము చేసిన వాళ్ళని పాపాత్మలు అంటారు. అదేవిధంగా మంచి పనులు చేసే వాళ్ళని పుణ్యాత్మలు అంటారు. ఇంకా అద్భుతమైన మంచి పనులు చేస్తే మన గాంధీ గారిని ఏమన్నారు? మహాత్మా గాంధీ అన్నారు. అంటే మహాత్మ ఆత్మకి అంటుకుంది, చూసారా? మహాశరీరం గాంధీ అన్నారా? పుణ్య శరీరం అన్నారా? పాప శరీరం అన్నారా? శరీరానికి అంటుకోదండి. శరీరానికి అంటుకున్నట్టయితే మంచిదే, ఆత్మ స్వచ్ఛంగా వెళుతుంది, స్వర్గానికి వెళతారు. ఎందుకంటే ఆత్మ యొక్క పవిత్రత మనకు కావాలి. ఆత్మ పవిత్రంగా ఉన్నట్టయితే పవిత్రాత్మలు మాత్రమే పవిత్రమైనటువంటి రాజ్యం రాబోతున్నది. దాన్నే సత్యయుగము అంటున్నారు. అర్థమైందండి? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడు ప్రకటించడం జరిగింది. అతి త్వరలోనే ఈ కాలచక్రం అనుసారంగా, సృష్టి చక్రం అనుసారంగా కలియుగం యొక్క సమాప్తి జరుగుతుంది. నూతన సృష్టి ఆరంభము కాబోతున్నది. సత్యయుగముతో ఆరంభము కాబోతున్నది. సత్య త్రేతాయుగాల్ని స్వర్గము అని అన్నారు. అదేవిధంగా 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము, అదేవిధంగా అదే అధ్యాయంలోని 15వ శ్లోకము చాలా చక్కగా సాత్విక సంస్కారాలు ఉన్నట్లయితేనే సత్యయుగములోకి ఉత్తమ లోకము అన్నాడు అక్కడ. అర్థమైందండి? యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే.
రజసి ప్రళయం అంటే మరణం. రజోగుణముతో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే కర్మ సంగిషు జాయతి అని అంటే కర్మలు ఎక్కడ ప్రారంభమవుతాయంట? ద్వాపర యుగంలో ప్రారంభమవుతాయి. అంటే నువ్వు ద్వాపర యుగంలో ఆ విధంగా జన్మ తీసుకుంటావు నాయన. సత్య త్రేత అనబడేటువంటి స్వర్గములో నీవు అడుగు పెట్టలేవు అంటున్నాడు భగవంతుడు. అదేమండి, కదా ప్రళీన తమసి మూఢయోనిషు జాయతే అన్నాడు. మూఢయోని అంటే మనం అనుకున్నట్టుగా ఈ క్రిమి కీటకాదులు, పక్షులు, జంతువులు కాదండి. మానవులలోనే ఈ యొక్క తక్కువ జాతి జన్మలన్నమాట. మనం చూస్తుంటాం కదా, అతి దరిద్రమైనటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఏమంటారు? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఆ విధంగా నేను ఇక్కడ ఒక్క పూటకి కడుపు నిండా తినేటువంటి అది కూడా నాకు లేకుండా చేసావు భగవంతుడా అంటాం. కొంతమంది బుద్ధి మందగించి పుడుతున్నారు, కొంతమంది కాళ్ళు లేకుండా, కొంతమంది కళ్ళు లేకుండా, కొంతమంది వినికిడి లేకుండా, ఇలాగ రకరకాల మనుషులు కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ కొంతమంది టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నారు కదా. ఇక్కడ భగవంతుడి ప్రమేయము లేదు. భగవంతుడు కేవలము ఆత్మని శుద్ధి చేసుకోండి ఈ రాజయోగము అనబడే ప్రక్రియ ద్వారా అని చెప్తున్నాడు. అర్థమైందండి? సో ఇది సంస్కార పరివర్తన. లాంగ్వేజ్ విషయం కాదండి అక్కడ. సంస్కృతం ఒక శ్లోకము చెప్పి అది భగవంతుడి మాటలు దీని ప్రకారంగా ఈ విధంగా ఉన్నది అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఆత్మజ్ఞానం లేదు. ఏ ప్రవచనంలో కూడా మీరు ఆత్మలు, ఈ శరీరం అనేది వినాశి, ఆత్మ ఈ యొక్క శరీరం యొక్క వినాశి, శరీరానికి యజమాని, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, ఈ శరీరం అనేది కేవలం పెట్టి మాత్రమే, ఈ జ్ఞానం ఇవ్వటం లేదు కదా. అందుకనే ప్రపంచం ఇన్ని రకరకాల కోట్ల మంది ప్రవచనాలు ఇస్తున్నప్పటికీ కూడా మనిషిలో చరిత్ర నిర్మాణం జరగటం లేదు. నైతిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఎక్కడ పెరుగుతున్నాయి? కేవలం వాల్యూస్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, ఒక లెక్చర్ ఇస్తున్నాం, కానీ వాల్యూస్ కూడా వాల్యూ లేదు. ఎటువంటి విలువకి వాల్యూ లేదు. విలువ లేనటువంటి సమాజంలో ఇప్పుడు ఆ విధంగా తయారైంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే సంస్కృత భాష కాదు, సంస్కృతి అంటే మన కల్చరు, మన జీవన విధానము శ్రేష్టంగా సత్వ ప్రధానంగా తయారు కావాలి. అప్పుడే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. వర్తమాన ఈ జీవితము బాగుంటుంది. తదుపరి అనేక జన్మలు మనము స్వర్గము అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో జన్మలు పొందుతాము. ఇది భగవంతుడు భగవద్గీత ద్వారా ఈ విధంగా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా భగవంతుడు తన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భగవంతుడు వేదాల గురించి ఏ విధంగా చెప్పారు మనకి? ఎందుకంటే వర్తమాన సమాజంలో వేదాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అర్థమైందండి? వేదాలకు అత్యంత ప్రాధాన్యత, భగవద్గీతకి అంత ప్రాధాన్యత లేదండి. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదాలు ఎంత ప్రాధాన్యత ఉన్నది అన్న సంగతి మనకి స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడి మహావాక్యాలు, స్వయముగా పలికిన మహావాక్యాలు, డైరెక్ట్ మహావాక్యాలు. అర్థమైందా? డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇది భగవద్గీతలో భగవంతుడు మనందరికీ స్పష్టం చేస్తున్నటువంటి విషయము. దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని మనము తగ్గించాము కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాయన, వేదాల యొక్క పరిధి ఇంత, దీనికంటే లేదు, బియాండ్ వెళ్ళటం లేదు అని చెప్తూ కేవలము ప్రకృతి వరకే అది పరిమితి. కాబట్టి దానికంటే బియాండ్ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటం లేదు, సంస్కార పరివర్తన వైపు వెళ్ళటం లేదు. కాబట్టి వేదాధ్యయనం ద్వారా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏమైతుందని సంస్కార పరివర్తన జరగటం లేదు. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాం? 8వ అధ్యాయంలో 28వ శ్లోకం, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థాన ఉపైతి చాద్యం అన్నాడు. మనం చెప్పుకున్నాం. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. వేదాలు ద్వారా, అదేవిధంగా యజ్ఞ యాగాదుల ద్వారా, తపస్సు, తీవ్రమైనటువంటి తపశ్చర్యల ద్వారా. తపస్సు అంటే భక్తి మార్గంలో చేసేటువంటి తపస్సులుగా అర్థం చేసుకోండి. దేహభ్రాంతిలో నేను దేయం అనేటువంటి భ్రమలో ఆ విధంగా చేసేటువంటి తపస్సులుగా గుర్తించండి.
అదేవిధంగా దాన పుణ్యాల ద్వారా, ఈ 4 ప్రక్రియల ద్వారా నీవు నన్ను పొందలేవు. కేవలము ఒక యోగి వీటన్నిటి నుండి పొందేటువంటి ఫలితాన్ని అధిగమించి హయ్యెస్ట్ స్థానంలోకి వెళతాడు. వారు మాత్రమే, అటువంటి యోగులు మాత్రమే రాబోయేటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మ తీసుకుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని పునః మళ్ళీ చెప్తున్నాడు. 11వ అధ్యాయంలోని 48వ శ్లోకం రాసుకోండి. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగములో 48వ శ్లోకం. ఇక్కడ విశ్వరూప దర్శన యోగం అని అన్నాం చూసారా, అంటే విశ్వానికి ఒక్కరే భగవంతుడని గుర్తుపెట్టుకోండి. విశ్వము, జగత్తు, లోకము, సర్వము, ఇహ, ఈ 5 పదాలు 137 శ్లోకాల్లో ఉంది. మొత్తం 574 శ్లోకాలు చాలా బాగా ఎక్స్రే తీసేసాను అనమాట కంప్లీట్ గా. ఎక్కడ ఏది ఉంది అనేది నాకు తెలుసు. అర్థమైంది. 137 శ్లోకాల్లో విశ్వం. ఈ విశ్వరూప దర్శన అంటే ఏంటి, అర్థం ఏంటి? విశ్వం అంటే ప్రపంచం. ప్రపంచం అంటే 850 కోట్ల మందికి ఒక్కరే భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. ఒక్కరే భగవంతుడు 850 కోట్ల మంది. ఎందుకంటే ఇప్పుడు వర్తమానంలో మనం ద్వాపర యుగం అనుకునేటప్పటికి ఏమైపోయింది, మన 850 కోట్ల వర్తమానంలో ఉన్నటువంటి ప్రజలు, నరులు, మనుషులు, మానవులు, జనులు, ఈ 5 పదాలు మొత్తం 26 శ్లోకాల్లో ఉంది. అర్థమైందండి. సో వీళ్ళందరికీ భగవంతుడు లేడన్నమాట. ఒక్క అర్జునుడికి మాత్రం భగవంతుడు అని మనం ఏం చేసాము, తేలిగ్గా తీసుకుంటున్నాము. శాస్త్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం, కానీ శ్రీమద్ భగవద్గీతకి అంత ప్రాముఖ్యత లేదు. దాన్ని కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రసారం కొరకే మనం దాన్ని వినియోగించుకుంటున్నాం. అందువల్ల సంస్కార పరివర్తనకి ఎక్కడ మనం స్కోప్ ఇవ్వడం లేదు. ఇక్కడ 2 సాక్షాత్కారాలు అవుతాయండి అర్జునుడికి. 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శన యోగంలో విశ్వరూపం అంటే యూనివర్సల్ ఫామ్ అంటాడు ఇంగ్లీష్ పుస్తకాల్లో. యూనివర్సల్ ఫామ్ అది ఒక ధార్మిక రిలీజియస్ ఒక సెక్ట్ కి, లేకపోతే ఒక మతానికి, ఒక రిలీజన్ కి సంబంధించింది అనట్లే. విశ్వరూపుడు యూనివర్సల్ ఫామ్. యూనివర్సల్ ఫామ్ ని దర్శింపజేస్తున్నాడు అర్జునుడికి. అందులో 2 సాక్షాత్కారాల్లో ఒకటి అఖండ జ్యోతి స్వరూపం, అర్థమైందండి. రెండవది చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపం. అఖండ జ్యోతి స్వరూపము భగవంతుడు నిరాకార స్వరూపం, అర్థమైందండి. ఆ యొక్క స్వరూపం తర్వాత ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకం వచ్చిందండి. ఆ స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ యొక్క శ్లోకం చెప్తున్నాడు 11వ అధ్యాయంలోని 48వ శ్లోకం. జాగ్రత్తగా వినండి. వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం తదన్యేన కురు ప్రవీరా. ఇక్కడ కురు ప్రవీర అన్నాడు భగవంతుడు అర్జునుడిని. కురు ప్రవీర అంటే ఏంటి? ఈ యొక్క కురువంశములో నువ్వు సర్వశ్రేష్ఠుడైన వాడా. మొత్తం వంశం అన్న మానవ వంశం కురువంశం అంటే. సో మానవ వంశంలో అత్యంత శ్రేష్ఠులు అంటే ఎవరు? భగవంతుడి మాట వినేవాళ్ళు, భగవంతుని మాట నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించేవాళ్ళు కాదండి. అందుకని ఇక్కడ కురు ప్రవీర అన్నాడు. మనం అందరం కూడా ఆ విధంగా కావాలన్నమాట, శ్రేష్టంగా కావాలి. ఎందుకంటే చివరికి పరమాత్మని తెలుసుకున్న వారు కేవలం కొద్ది మంది మాత్రమే. 7వ అధ్యాయం 3వ శ్లోకం, మాం వేత్తి తత్వత. తత్వం ఆధారంగా తెలుసుకున్న వాళ్ళు అత్యంత కొద్ది సంఖ్య మాత్రమే. అందులోకి రావడానికి మనం కానీ లక్ష్యం పెట్టుకొని ఒక నిశ్చయం పెట్టుకున్నట్లయితే అందులోకి రావడానికి అవుతుంది. అందులోకి వచ్చినట్లయితే హైయెస్ట్ ప్రాప్తి. ఎందుకంటే అందులోకి వచ్చిన వాళ్ళు మాత్రమే స్వర్గము అనబడేటువంటి సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటారు. లేకపోతే మిగతా వాళ్ళందరి కోసము ద్వాపర యుగం నుండి ఉన్నాయి. జస్ట్ ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికంటే, ఒక 200 సంవత్సరాల క్రితం మన పాపులేషన్ ఎంత ఉండేదండి? చాలా తక్కువ, 100 కోట్లు ఎంత ఉండేది. ప్రపంచ జనాభా 100 కోట్లు, 150 కోట్లు, లేకపోతే 200 కోట్లు అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాను. ఈ రోజున 900 కోట్లు ఉన్నాయి. అంటే కలియుగములోనే 750 కోట్లు, 800 దిగారన్నమాట. ఇదన్నమాట విషయం. ఏంటంటే కలియుగము, ద్వాపర యుగము ఈ యొక్క భగవంతుని మార్గాన్ని విస్మరించిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళ కోసమని రిజర్వ్ చేయబడిందన్న సంగతి మనం స్పష్టంగా గుర్తించాలి. బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే, సత్య మార్గంలో ప్రయాణించినట్లయితే మనకి ఈ విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని పదవిచ్ఛేదన చేద్దామండి. ఇక్కడ 5 రిచువల్స్ చెప్తున్నాడు, 5 విషయాలు చెప్తున్నాడు. ఈ 5 విషయాల ద్వారా, ఈ 5 ప్రక్రియల ద్వారా
5 కర్మకాండల ద్వారా నేను నీకు లభించను, కేవలము అర్జునుడికి మాత్రమే లభిస్తాను, నీకు తప్ప ఇంకెవరికి లభించను అన్నాడు. నీకు తప్ప తదన్యేన కురు ప్రవీర, నీకు తప్ప నేను ఈ 5 రకాల మార్గాలను అనుసరించినటువంటి మనుషులకు నేను లభించను అన్నాడు. అందులో మొట్టమొదటి ఏమిచ్చాడండి? నా వేద యజ్ఞాధ్యయన, అంటే వేదాధ్యయనము, వేద పఠనము, వేదాలు పారాయణము, వేదాల యొక్క శ్రవణము, వేదాల యొక్క ప్రచార ప్రసారము, వీరికి నేను దొరకను. ఎందుకు దొరకను? అర్థం చేసుకోవాలి కదండి. లాజికల్ గా వెళ్ళాలి, దాన్ని చివరి దాకా తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ విడిచిపెట్టకూడదు. కొంచెం మనం ఏదో చెప్పుకొని దొరకదనుక. ఎందుకు దొరకదు? భగవంతుడు ఎందుకు దొరకనంటున్నాడు వేదాధ్యయనం ద్వారా? ఎందుకంటే నీవు ఆత్మనేత్రాన్ని తెరుచుకోలేదు, బుద్ధినేత్రాన్ని తెరుచుకోలేదు, ఆధ్యాత్మిక కోణములో నువ్వు అర్థం చేసుకోలేదు, తత్వజ్ఞాన కోణములో ప్రతి దాన్ని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోవాలండి, ప్రతి విషయాన్ని. ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత, సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, శ్రేష్టమైనటువంటిది భగవద్గీత. అలాంటి భగవంతుడు ఏం చెప్తున్నాడు? భగవంతుడు భగవద్గీత ద్వారా ఏం చెప్తున్నాడు? తత్వము ద్వారానే మాత్రమే నీవు నన్ను తెలుసుకుంటావు అని చెప్పాడు కదా. మాం వేతి తత్వత, 7వ అధ్యాయం 3వ శ్లోకం. అలాంటప్పుడు సర్వశాస్త్రాలకి గీత జనని అయినప్పుడు మిగతా శాస్త్రాలు కూడా తత్వం ఆధారంగా అర్థం చేసుకున్నప్పుడే భగవంతుని యొక్క స్పష్టమైన పరిచయం మనకి లభిస్తుంది, ఆత్మ యొక్క పరిచయం లభిస్తుంది. ఈ విధంగా సృష్టి నాటక రంగం, ఈ సృష్టి చక్రం యొక్క పరిచయం లభిస్తుంది. ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకున్నప్పుడే ప్రతి శాస్త్రం యొక్క సారము భగవంతుని తెలుసుకోవడమే. మీరు ఏ శాస్త్రమైనా చదవండి, నేను పలానా విష్ణు సహస్రనామం, లేకపోతే హనుమాన్ చాలీసా, లేకపోతే లలితా సహస్రనామం, లేకపోతే బ్రహ్మసూత్రాలు, లేకపోతే రామాయణ మహాభారత ఇతిహాసాలు, లేకుండా ఉంటే పలానా పలానా శివ పురాణాలు, ఎన్నో పురాణాలు ఉన్నాయి కదా, విష్ణు పురాణం, శివపురాణం, ఇవన్నీ చదువుకున్నా మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేదు అంటే మీరు అజ్ఞానములోనే ప్రయాణం చేస్తున్నారు. భగవంతుడు మాత్రమే వర్తమాన సమయంలో ఈ సృష్టి మీద ప్రత్యక్షంగా అవతరించి కేవలం ఆయన చెప్పేది ఇంకా ఏమి చెప్పడం లేదండి. సంస్కార పరివర్తన చేసుకుని ఒక మార్గాన్ని, మనకి స్పష్టమైనటువంటి మార్గాన్ని ఆయన చెప్తున్నారు. అర్థమైందండి. ఇప్పుడు వేదం అధ్యయనం చేస్తున్నాం, కానీ వేదాల యొక్క సారమేమిటి, వేదాలు ఎవరు రాశారు, అక్కడ అపౌరుషేయం అని అన్నాం, అదేవిధంగా శృతి అన్నాము, స్మృతి అన్నాం వేదాల గురించి. కానీ దాని ద్వారా సంస్కార పరివర్తన చేసుకునే విధానం వేదాలలో ఉన్నది. కానీ కేవలం మనం భౌతికంగా నేను దేహం అనేటువంటి ఒక భ్రమ భ్రాంతిలో, డెల్యూజన్లో పడిపోయి ఆ విధంగా మనం ఏం చేస్తున్నామంటే సారాన్ని గ్రహించడం లేదు. కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. సంస్కార పరివర్తన జరగదు. కాబట్టి ఏమంటున్నాడు? నా వేద యజ్ఞాధ్యయన, అక్కడ యజ్ఞాలు అన్నాడు. యజ్ఞాలు యాగాలు ఏమని అనండి అంటే, ఒక అగ్నికుండం అక్కడ ఆ విధంగా పెట్టి మన అగ్నికుండం రచించి అక్కడ ఏం చేస్తారు? స్థూల వస్తువులు వేస్తారు. నవధాన్యాలు అనండి, బియ్యం అనండి, నెయ్యి అనండి, ఇంకా రకరకాల ఈ యొక్క ఐటమ్స్ అన్ని వేస్తారు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నాయనా, అగ్ని సంస్కారం చేయవలసింది ఏమిటి? స్థూలమైన విషయాలు కాదు, నీలో జన్మ జన్మలుగా నీవు చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ద్వారా ఫలితముగా ఏర్పడినటువంటి ఆత్మలో పేరుకుపోయినటువంటి, ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకునే సంకల్పం చేస్తున్నావా? ఆ యజ్ఞంలో చేస్తున్నావా? చేయటం లేదు. కాబట్టి దానివల్ల కూడా నన్ను నీవు పొందలేవు. నా వేద యజ్ఞాధ్యయన నా దానై అన్నాడు. దాన పుణ్యాలు ఇదివరకు కూడా చర్చించుకున్నాం. మరొక్కసారి దాన పుణ్యాలు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పండి. దాన పుణ్యాలు కేవలము పాప పరిహారము కోసం చేస్తున్నాడు. ఎందుకంటే తెలుసో తెలియకో తప్పుడు మార్గములో, వక్ర మార్గములో డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ రోజున అత్యధిక సంఖ్యలోని మనుషులంతా కూడా ధన సముపార్జన, దాని కొరకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని పణంగా పెట్టుకొని ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ సంబంధాలని పాడు చేసుకుంటూ, అర్థమైన సాటి మనిషిని మనం ఎట్టిపరిచే ఏ విధంగానూ గౌరవ భావంతో చూడకుండా చరిత్రను పాడు చేసుకుంటూ విలువలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. దీని పర్యవసానంగానే సంస్కారాలు కుళ్ళిపోయాయి.
దాన పుణ్యాలు ఆ భయం అన్నమాట. భయభక్తులు అంటారు చూసారా, భయము ద్వారా భక్తి. భక్తిలోనే ఒక 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 చాప్టర్ ఏంటి, దాన పుణ్యాలు. దాన పుణ్యం దానాలు చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అదేవిధంగా గోవుల దానం చేయండి. ఇవన్నీ ఉన్నాయి, దానాలు ఉన్నాయి కదా. భూదానము, గోదానము, వస్త్రదానము, అన్నదానం, ఇవన్నీ అన్ని దానాల కంటే గొప్ప దానం ఏం చెప్పండి? అత్యంత గొప్ప దానం నంబర్ 1 కేటగిరీకి వచ్చేది అన్నదానం, వస్త్రదానం కాదండి. అది కేవలం ఒక పూటకి పనికొస్తుంది. మీరు భోజనం ఎన్నిసార్లు పెడతారు చెప్పండి? ఇవాళ మిగిలింది బాగా పార్టీ చేసుకున్నారు, కరెక్ట్ గా ఇంకో 10-15 మందికి ఆ తినడానికి అవసరమైన ఫుడ్ మిగిలిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? ఎవరినో పిలుస్తాం, వీళ్ళు పిలిచి ఇస్తాం. ఎన్ని పూటలు మీరు దానం చేయగలుగుతారు? ఎన్ని పూటలు మీరు వస్త్రదానం దానం చేయగలుగుతారు? ఎంతమందికి ఎన్నిసార్లు మీరు ధనాన్ని దానం చేయగలుగుతారు? ఆలోచించండి. అన్నిటికంటే అత్యంత గొప్ప దానము నంబర్ 1 కేటగిరీ దానం. ఆ దానాన్ని మనం మర్చిపోయాం. ఏమిటండి? జ్ఞానదానము, ఆధ్యాత్మిక జ్ఞాన దానము. భగవంతుడు స్పష్టం చేసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి చెప్పి ఆత్మనేత్రాన్ని తెరిపించగలిగితే పరమాత్మతో కనెక్ట్ చేస్తాము, సంస్కార పరివర్తన జరుగుతుంది. మనలాగే వారు కూడా స్వర్గంలో అడుగుపెట్టడానికి వీలవుతుంది. ఎన్నో జన్మలు వారి జీవితం అద్భుతంగా తయారవుతుందండి. అది గొప్ప దానం. మనం చేసే స్థూల దాన పుణ్యాల వల్ల నేను దొరకననేశాడు, అందుకని దొరకననేశాడు. అర్థమైంది? నా వేద యజ్ఞాధ్యయన దానై నచ క్రియాభి అన్నాడు. ఎటువంటి కర్మకాండల ద్వారా కూడా నేను దొరకనంటున్నాను. ఎన్నో రిచువలిస్టిక్ అంటారు కదా ఇంగ్లీష్ లో. రిచువల్ అంటే మొక్కుబడి, ఒక కర్మకాండ. ఫలానా శనివారం నాడు ఫలానా పని చెయ్యాలి, సోమవారం నాడు ఫలానా గుడికి వెళ్ళాలి, అదే విధంగా శివరాత్రి వస్తే నేను జాగరణ చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి, శ్రావణ మాసం వస్తే నెల పొడుగుతా నేను ఉపవాసం చెయ్యాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫిక్స్డ్ బాడీ కాన్షియస్నెస్ లో ఉంటూ మనం చేసేటువంటి ఇవన్నీ ప్రక్రియలు. దీని ద్వారా నేను ఎలా దొరుకుతానంటున్నాడు? ఎటువంటి క్రియాకాండ వల్ల నేను దొరకను అంటున్నాడు. క్రియాభిరుగ్రై. ఇంకా తర్వాత ఏమన్నాడు? ఉగ్ర తపస్సులు అన్నాడు. తపోవిరుగ్రైహి అన్నాడు. ఉగ్ర తపస్సులు అంటే మీకు ఒక చిత్రం చూపిస్తాను. మామూలుగా మీకు దొరుకుతాయి, గూగుల్లో కూడా దొరుకుతాయి. ఇదనమాట ఉగ్ర తపస్సు అంటే. ఇది ఇక్కడ మీకు చూపిస్తాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీకు అర్థమవుతుంది. ఇది చూడండి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ సాధువు గారు ఉన్నారు చూసారా, ఆయన ఏం చేస్తున్నారు? మొత్తం అంతా కూడా ఏమి తినకుండా ఆ దుమ్ములని కనబడుతున్నాయి చూసారా, అడవిలో కూర్చొని ఏమి తినకుండా. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఉగ్ర తపస్సులు అంటే ఏం చేస్తారండి? శరీరాన్ని వాళ్ళు బాగా క్షీణింపజేస్తారు. శరీరాన్ని క్షీణింపజేస్తారు. అర్థమైందండి? చెప్పాను ఇదివరకు కూడా, గత ఎపిసోడ్ లో నేను చెప్పి ఉంటాను. మామూలుగా గాలి తగలకుండా ఒక ఛాంబర్ లో ఉండిపోయి వాళ్ళు దింపేస్తారు, మట్టి కప్పేస్తారు, తర్వాత సంవత్సరం తర్వాత బయటికి తీస్తారు. అర్థమైందండి? అదేవిధంగా ఈ యొక్క నేను మామూలుగా గాలి కూడా పీల్చకుండా చేస్తారు, అగ్ని కణాల మీద నడుస్తానంటారు. అర్థమైందండి? సో ఈ విధంగా చేసే ప్రక్రియల ద్వారా నేను దొరకను అంటున్నాడు భగవంతుడు. తీవ్ర తపశ్చర్యలు అన్నాడు. ఇక్కడ మీకు 17వ అధ్యాయంలో, తర్వాత మీరు చెప్పే ఉంటానేమో, చెప్పకపోతే తర్వాత చెప్తాను. 17వ అధ్యాయంలో 5వ శ్లోకము మరియు 6వ శ్లోకం మీరు నోట్ చేసుకోండి. మీరు చదవండి, గీతా పుస్తకంలో ఉన్న చదవండి. చాలా స్పష్టంగా ఈ శరీరాన్ని కృంగదీసేటువంటి తపస్సుల ద్వారా మీరు ఎటువంటి ప్రాప్తి చేసుకోలేరు అంటాడు. అది శాస్త్రవిహితం కాదంటాడు. అది భగవద్గీతలో ఏదైతే చెప్పడం జరిగిందో దానికి వ్యతిరేకంగా చేస్తున్నారంటాడు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా దంబాహంకార సంయుక్తా కామరాగ బలాన్వితా కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అసురులుగా గుర్తించండి అంటాడు. అటువంటి వారిని అసురులని ముద్ర వేయడం జరిగింది. శరీరము ద్వారా ఏమి చేసినా భగవంతుడు దొరకడండి. మీకు ఎన్ని సాక్ష్యాలు అంటే అన్ని సాక్ష్యాలు ఇప్పటివరకే ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే ఎపిసోడ్లో కూడా ఉన్న సాక్ష్యాలు అన్నీ కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది. శరీరము ద్వారా, ఎందుకంటే భగవంతుడు శరీరము కాదు, ఆత్మ నేత్రము, బుద్ధి నేత్రము, జ్ఞాన నేత్రము తెరుచుకున్నప్పుడు మాత్రమే మీకు పరమాత్మ యొక్క స్మృతి కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ సూక్ష్మము, పరమాత్మ సూక్ష్మము. సూక్ష్మము కలవాలి, కానీ స్థూలము సూక్ష్మము కలవటం లేదు. మనం స్థూలములో ఉన్నాము, భగవంతుడు సూక్ష్మములో ఉన్నాడు. ఎలా కలుస్తుంది చెప్పండి? యోగం అవ్వదు.
యోగము కాకపోయినట్లయితే సంస్కార పరివర్తన జరగదు. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని వినండి, తర్వాత భాష్యకారులు ఏ విధంగా వర్ణించారు అది కూడా చర్చించుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాం. వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూప శక్య అహం నృలోకే అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నృలోకే అంటే ఏంటి? మనుష్య లోకం అని అర్థం. అంటే ఇప్పుడున్నటువంటి మన లోకమే, ఇంకా వేరే ఎక్కడ ఏ గ్రహంలోనూ కూడా మనుషులు ఉన్నటువంటి దాఖలాలు లేవు. అహం నృలోకే, నృలోకే ద్రష్టుం అంటే నా ద్రష్టుం, చూడలేరు. త్వదన్యేన కురు ప్రవీర, నీవు తప్ప, ఏ అర్జున నీవు తప్ప ఇంకా ఈ విశ్వంలో ఏ ఒక్కరు కూడా నన్ను ఈ 5 ప్రక్రియల ద్వారా నన్ను చూడలేరు. భగవంతుడు కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. అంటే మనం ఏం కావాలి ఇప్పుడు పరమాత్మను పొందాలంటే? నేను అర్జునుడి యొక్క స్థితిలోకి రావాలి. అర్జునుడు అంటే జ్ఞానార్జన. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ముందుగా ప్రాథమిక ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏంటి? నేను ఆత్మని. అర్థమైంది? మనం ఎన్నో ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. ఒక్కసారి గత ఎపిసోడ్స్ కూడా మీరు తిలగించినట్లయితే మీకు స్పష్టమవుతుంది భగవద్గీత ద్వారా భగవంతుడు ఏ సందేశాన్ని మనకి ఇస్తున్నాడు, మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం, ఎందువల్ల భగవద్గీత ఉన్నప్పటికీ కూడా మనము ముందుకు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు మనకి దొరుకుతాయండి. అర్థమైంది? భగవద్గీతలో ఏమి ఇచ్చాడు? 8వ అధ్యాయం మన ఏ శ్లోకం ఉంది? 11వ అధ్యాయంలో 48వ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుని ఈ యొక్క ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకుందామండి. 11వ అధ్యాయంలోని 48వ శ్లోకం. అంటే అక్కడక్కడ కరెక్ట్ గానే ఉంటాయి, కొన్ని దగ్గర కొంచెం కరెక్షన్ అవసరం ఉంటుందని నేను ఇది కూడా పెట్టుకున్నాను, అంటే సంపూర్ణం అవుతుందని. లేకపోతే మాకు ఈ పుస్తకం ప్రకారంగా మీరు ఫాలో అయ్యారనుకోండి, మనం చెప్పిన జ్ఞానం మీకు అర్థం కాదు. ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ పుస్తకంలో ఉన్న చెప్తున్నాను. ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని 5 వచ్చేసాయి. ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి చూడశక్యము కాదు అంటున్నారు. యొక్క చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని, వేదాల రెఫరెన్స్ ఉన్నటువంటి శ్లోకాన్ని ముందుకు తీసుకుని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను చర్చించారు. వారికి ధన్యవాదాలు.